అల్లు అర్జున్ మొత్తం పుష్ప 2 మీద దృష్టి పెట్టారు. భారీ అంశాల మధ్య తెరకెక్కుతున్న పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేయాల్సిన టీమ్ ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తూనే ఉంది. పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. దాదాపు 3 ఏళ్ల నుంచి పుష్ప 2తోనే బండి ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి పుష్ప రిలీజ్ అయ్యాక గ్యారంటీగా బ్రేక్ తీసుకుంటారని తెలుస్తుంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అవడం, బండికి నేషనల్ అవార్డు కూడా రావడంతో పుష్ప సీక్వెల్ మీద ఆల్ ఓవర్ గా ఇండియా మొత్తం విపరీతమైన అంచనాలు క్రియేట్ అయిపోయాయి. అదేగాక సినిమాల్లో కరెక్షన్స్, ఓవర్ హైప్ వల్ల కూడా ప్రతి చిన్న డీటెయిల్ ని కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు సుకుమార్ అంటే. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ గ్లిమ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులను బదులు కొడుతున్నాయి. అందుకే ఈ సినిమా హైప్ ని ఆదుకోవడానికి బన్నీ పుష్ప 2 మీదే ఫోకస్ చేస్తున్నారంట. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఒకవైపు షూటింగ్ కొనసాగిస్తూనే ఎడిటింగ్ వర్క్స్ కూడా సుకుమార్ పూర్తి చేసే పనిలో ఉన్నారంట. పుష్ప సినిమాలోని ఓంటావా తరహాలో పుష్ప 2లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందంట. అక్టోబర్ లేదా నవంబర్లో ఈ సాంగ్ షూట్ ఉంటుందనే టాకు వినిపిస్తుంది. ఈ సాంగ్ కోసం లీడ్ యాక్టర్ ని ఎంపిక చేయడం పైన సుకుమార్ టీం ఫోకస్ చేశారంట. అయితే ఈ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ముందుగానే థర్డ్ సింగిల్ గా ఈ పాటను రిలీజ్ చేస్తారా లేదంటే షూట్ అయ్యాక డాన్స్ వీడియో షార్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనేది వేచి చూడాలి. రిలీజ్ లేట్ అయినా కూడా పబ్లిక్ అటెన్షన్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవడంతో పుష్ప సినిమాకి మంచి ఆదరణ దక్కింది. ఈ మూవీ పార్ట్ 1 కి మించి ఉండబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ పరంగా కూడా సుకుమార్ చాలా మార్పులు చేశారంట. అందుకే షూటింగ్ బాగా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 6న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇక ఒకవైపు షూటింగ్ కొనసాగిస్తూనే ఎడిటింగ్ వర్క్స్ కూడా సుకుమార్ పూర్తి చేసే పనిలో ఉన్నారంట. అక్టోబర్ లేదా నవంబర్లో ఈ సాంగ్ షూట్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఈ సాంగ్ కోసం లీడ్ యాక్టర్ ని ఎంపిక చేయడం పైన సుకుమార్ టీం ఫోకస్ చేశారంట. అయితే ఈ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై మాత్రం చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ముందుగానే థర్డ్ సింగిల్ గా ఈ పాటను మీరు రిలీజ్ చేస్తారా లేదంటే షూట్ అయ్యాక డాన్స్ వీడియో షార్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది వేచి చూడాలి. పుష్ప మూవీ అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తీసుకొచ్చింది. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా దేవిశ్రీ ప్రసాద్ కి ఈ సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నారు. అందుకే వీరిద్దరు కూడా పుష్ప 2 కోసం మొదటి సినిమాకి రెట్టింపు అవుట్పుట్ ఇవ్వాలని భావిస్తున్నారట. సుకుమార్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ గట్టిగా ఒకటండి.